వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా హాలియాలో గ్రేటర్ వాసవి క్లబ్, హాలియా వనితా క్లబ్ మరియు రీజనల్ 11 జోన్ 1 ఆధ్వర్యంలో డాన్ టు డాస్క్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాలియా గ్రామంలో 7 కార్యక్రమాలు, వీధి వ్యాపారులకు 5 గొడుగులు, పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, నోట్బుక్స్, పెన్నులు, ట్రాఫిక్ పోలీసులకు సన్మాన కార్యక్రమం, నూతన సభ్యులను 10 మందిని చేర్పించడం, నేత్రదానం, అంగీకార పత్రం, 2000 లీటర్ల వాటర్ ట్యాంకులు, శివాలయంలో పూజలు, ఆలయానికి కుర్చీలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఐఈసీ ఆఫీసర్ నాలం ఆండాలు, ఐపీసీ బెలిదే మాధవి రవీందర్, రీజనల్ చైర్మన్ కొండూరు శోభన్ బాబు, మారమణిత, కొత్తమాసు శ్రీనివాస్, జోన్ చైర్మన్ బచ్చు సతీష్, వాసవి క్లబ్ హాలియా గ్రేటర్ అధ్యక్షుడు గన్నె మహేష్, కార్యదర్శి నెలంటి శ్రీధర్, కోశాధికారి గట్టు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు కేశశేఖర్, సముద్రాల అరవిందు, హాలియా వనితా క్లబ్ అధ్యక్షురాలు కుక్కడపు ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి వీరమల్ల కళావతి, కోశాధికారి గార్లపాటి ధనమ్మ, వాసవి క్లబ్ సభ్యులు, వనితా క్లబ్ సభ్యులు, చార్టర్ ప్రెసిడెంట్ గార్లపాటి శోభ, ఆర్యవేశ సంఘ నాయకులు, ఆర్యవేశ మహిళలు తదితరులు పాల్గొన్నారు. वासवी माता की जय, वासवी माता की जय, वासवी जय, वासवी जय, वासवी माता की 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 जय, जय वासवी जय, वासवी माता की जय, जय वासवी जय, वासवी माता की जय. అక్కడి నుంచి వీడియో తీసుకొస్తా పూలు తెలియదు కానీ లైట్ లేదుగా ఇక్కడ లైట్ అయిపోయింది. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104 ఏ డాన్ టు డస్క్ సందర్భంగా నల్గొండ జిల్లాలోని హానియా క్లబ్కి, అలాగే వాసవి క్లబ్ హానియా, వనితా క్లబ్ హానియాకి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు నాలం ఆండాళ్ళు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, మాది ఏపీ అండి. ఈరోజు ఇక్కడ రీజన్ బేసు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చేస్తున్నారు. రీజన్లోని 8 క్లబ్లు ఉంటాయి. రీజన్ 11 అండి. రీజన్ చైర్మన్ వచ్చి మన శోభన్ బాబు గారు, అలాగే జోన్ చైర్మన్ సతీష్ గారు, మాధవి గారు, అనిత గారు, అలాగే క్లబ్ ప్రెసిడెంట్స్ మహేష్ గారు, వనితా ప్రెసిడెంట్ ఝాన్సీ గారు, ఝాన్సీ లక్ష్మి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ నుండి ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి సంసిద్ధమై ఉన్నారు. ఎప్పుడూ కూడా నిజ జీవితంలోని ప్రతిరోజు ఇంటర్నేషనల్ 1,00,000 మంది మెంబర్స్తోని కొనసాగుతుంది. 1,00,000 మంది మెంబర్స్తోని ప్రతిరోజు అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లోని ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ డాన్ టు డస్క్ అనగానే ఉదయం నుంచి రాత్రి వరకు సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటనేది ఒక ఇన్ఛార్జ్గా ఒక చీఫ్ గెస్ట్ని పైనుంచి వేయడం జరుగుతుంది. వాళ్ళ సమక్షంలో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ చేసుకున్నాక ఐకాన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే క్లబ్స్లోని బాగా చేస్తారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అయ్యి ఇవ్వడం జరుగుతుంటుంది. అది జోన్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ వరకు అవార్డ్స్ అయ్యి ఉంటాయి. జోన్ అంటే ఒక 5 క్లబ్స్ ఫ్రెండ్లీ విజిట్ కింద ఉంటాయి. రీజన్ అంటే ఒక 10-12 క్లబ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ అంటే ఒక 50-60 క్లబ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అంటే ఓవరాల్గా ఒక 2,000-3,000 క్లబ్స్ వరకు అలా ఉంటాయి జరుగుతున్నాయి. ఇలా 1,00,000 మంది మెంబర్సే కాకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తెలుసుకెళ్తున్న మన వాసవి క్లబ్స్ అందరినీ కూడా ఒక మోటివ్ ఏంటంటే వైశాస్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక 50-60 మంది మన మెంబర్స్ అయితే ఇంకా హాలియాలోని ఇంకా చాలామంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా కొత్త మెంబర్స్ మోటివేట్ చేసుకొని
కొత్త మెంబర్స్ కింద జాయిన్ చేయమని చెప్పి ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఒక 10 మంది మెంబర్స్ని కూడా జాయిన్ చేయమని చెప్పి అన్నారు. ఇలాంటి ఎంతోమంది కొత్త క్లబ్స్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, కొత్త మెంబర్స్ని తీసుకొస్తుంటారు, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఫ్రెండ్లీ విజిట్స్ చేసుకుంటూ కొత్త క్లబ్స్ పెట్టుకుంటూ మెంబర్షిప్ గ్రోత్ పెంచుకుంటూ తీసుకెళ్తున్న మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి మనమందరూ కూడా వైశాఖలో జన్మించడం పుట్టుక అనేది మన అదృష్టంగా, వాసవి అమ్మవారు మనకి కులదైవంగా ఉంటూ అమ్మవారిని మనం కొలవడానికి ఒక అమ్మవారు వైశాఖకు ఒక వాసవి అమ్మవారు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి ముందంజలోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు నాలం అందాలండి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ అందా. వాసవి. నా పేరు బెలిద మాధవి రవీందర్, నేను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. ఈరోజు కార్యక్రమం వచ్చేసి డాన్ టు డస్క్ అంటే ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సంధ్యాకాలం వరకు ఈరోజు ప్రోగ్రామ్స్ చేయడం దీని కాన్సెప్ట్ అన్నమాట. ఇదేంటంటే ఆర్యవైశ్యుల దగ్గర సహాయం తీసుకుంటూ అన్ని కులాల వారికి ఈ సేవ మేము అందిస్తాము. తీసుకోవడం మాత్రం వైశ్యుల దగ్గరనే తీసుకొని అన్ని కులాల వారికి సేవ చేస్తుంటాము. దీని కాన్సెప్టు ఈ సంవత్సరం మనం ఐఎన్పి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒక 7 కార్యక్రమాలు ఇచ్చాడు. అవి ఈరోజు ఈ హాలియాలో రీజియన్ 11 శోభన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈరోజు చేయడానికి నిర్ణయించుకున్నాము. సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేసి చేస్తున్నాను. సేవ ఎప్పటికీ, సెలవు ఇప్పటికీ. జై వాసవి. జై వాసవి. నేను వాసవి క్లబ్ వనిత ఆల్యా వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతున్నాము. మాకు చీఫ్ గెస్టుల దీల ఆండాల్ గారు, మాధవి గారు ఇద్దరు చీఫ్ గెస్ట్కి వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యారు. మేము ఈ క్లబ్ చాలా విజయవంతంగా చేయాలని చాలా అందరి సహకారంతో మా ఆర్ఎస్ శోభన్ బాబు, జేసీ సతీష్ గారు కానీ అందరి సహకారంతో ముందుకు నడుస్తున్నాము. వాళ్ళ సలహాల ప్రకారము ఆర్యవైశ్య ప్రెసిడెంట్ మహేష్ ఇద్దరు చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు జూన్ 15, 16 రోజు డాన్ టు డస్క్ కార్యక్రమాన్ని ఉదయాస్తమాన సేవలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క డాన్ టు డస్క్ కార్యక్రమానికి హాలియా వాసవి వనితా క్లబ్ అండ్ గ్రేటర్ క్లబ్ తరఫున మాకు చీఫ్ గెస్ట్గా చేసినటువంటి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి నాలం ఆండాల్ గారు మరియు ఐపీసీ గారు బెలిద మాధవి రవీందర్ గారు మా యొక్క కార్యక్రమానికి చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహిస్తామని చెప్తున్నాను. ఈరోజు డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ కార్యక్రమం మా V104A ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచందన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి మా మేడం ఐఈసీ ఆఫీసర్ నాలం ఆండాల్ గారు, మన ఐపీసీ బెలిద మాధవి రవీందర్ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగినది. ఈ చీఫ్ గెస్ట్గా రావడంలో ఈ 7 కార్యక్రమాలు ఇచ్చారు మాకు. ఆ 7 కార్యక్రమాలు మేము అన్నీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు ఇప్పుడు చేసినాం. ఇందులో మన ఆలియా గ్రేటర్ ప్రెసిడెంట్ గంజ మహేష్ గారు, మన ఝాన్సీ లక్ష్మి గారు, జోన్ చైర్మన్ బచ్చు సతీష్ గారు, సెక్రటరీ ట్రెజర్లు గట్టు వెంకటేశ్వర్లు, నేలంటి సీగారు, ఆర్ఎస్ మారం అనిత గారు, కేశ శేఖర్ గారు, ధనమ్మ, కళావతి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో సొంత ఖర్చులతోటి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ వచ్చిన ఆర్య సంఘ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ డాన్ టు డస్క్ కార్యక్రమం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జూన్ 15, 16 2 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరికీ కిట్ల ద్వారా కానీ దాతల సహకారం కానీ మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేమందరం చాలా ముందుగా కొనసాగిస్తున్నాం. ఇక్కడ వచ్చిన స్కూల్ పిల్లలకు కానీ, మా ఆర్యవైశ్యుల పేదల పిల్లలకు కానీ, ఇతర పిల్లలకు కానీ ఈ గొడుగులు కానీ, మళ్ళా వాటర్ ట్యాంకులు కానీ, తోపుడు బండి కానీ ఇవన్నీ ఇస్తున్నాం.
ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్ళీ ఇది మా వాసవి క్లబ్ అనేది కేసీ గుప్తా గారు 1961లో స్థాపించడం జరిగింది. ఫస్ట్ 11 మంది సభ్యులతో తయారు చేసి ఇప్పటికి 1,2 లక్షల మంది సభ్యులయ్యారు. ఇది 4 రాష్ట్రాలు అయింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్లో కూడా కొద్దిగా ఉంది. యూఎస్ఏలో కూడా ఉంది. ఈ క్లబ్లు విస్తరించి యూఎస్ఏలో ఇతర దేశాలకు కూడా చేయడం జరిగింది. ఈ ఫస్ట్ కేసీ గుప్తా గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ మా కులదేవత అయిన వాసవి అమ్మవారి అందరి కృప ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై. ఈరోజు మనకి మా క్లబ్ విజిట్కి మేము చేసే ప్రోగ్రాం విజిట్ చేయడానికి వచ్చిన నీలం అండాల్ మేడం గారికి, ఐఈసీ మేడం గారికి మరియు బెల్దే మాధవ్ గారికి, ఐపీసీ బెల్దే మాధవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాకు ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక రోజు సూర్య ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనకి 7 ప్రోగ్రాంలు డాన్ టు డస్క్లో చేయాలన్నమాట. ఈ డాన్ టు డస్క్లో అందరికీ పేదవాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయాలన్న ఉద్దేశంతో, మన క్లబ్లను ముందుకు నడపాలన్న ఉద్దేశంతో మనకి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిచంద్రన్ సార్ గారు, మన కో పైలట్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారు ఇలా మనకి డాన్ టు డస్క్ ప్రోగ్రాంలు తయారు చేసి ప్రతి ఒక్క క్లబ్కి కంపల్సరీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయాలని ఆదేశించి అందరినీ దిగ్విజయంగా చేయాలని మనని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇంతకుముందు కూడా మేము చాలా ప్రోగ్రాంలు చేసాము. వాళ్ళ ఆదేశానుసారం మనకి క్యాలెండర్ ఈవెంట్లో ఏవి ఉన్నా అవి చేసాము. దాంతోపాటు మిగతాయి కూడా చేసాము. ఇలా చేసుకుంటూ మా క్లబ్ని, హాలియా గ్రేటర్ క్లబ్ని ముందుకు నడిపిస్తున్నాము. అదేవిధంగా మా వనిత క్లబ్ మేడం గారు కూడా, ఝాన్సీ లక్ష్మి మేడం గారు కూడా అందరికీ సహకరించుకుంటూ అందరినీ ముందుకు నడుపుతూ మన వాసవి క్లబ్ హాలియాలో ఉన్న గ్రేటర్ క్లబ్ను కానీ నేను కానీ మరియు వనితా మేడం గారు కూడా ముందుకు నడుపుతున్నారు. మాకు చాలా సహకారాలు అందిస్తూ మా జెర్సీ అందరూ కూడా చాలా సహకారాలు అందుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఎల్లవేళలా. అదేవిధంగా నా బాడీలో నా ట్రెజరరు, సెక్రటరీ ఇద్దరు కూడా, అందరు వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రోగ్రాం ఎలా ముందుకు పోవాలన్న కాన్సెప్ట్తో మేము ఎప్పుడూ ఆలోచించుకుంటూ అందరి సహకారాలు తీసుకుంటూ, అదేవిధంగా మన ఆర్యవైశ్య సంఘం నాయకుల సలహాలు కూడా తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఉంటే తీసుకుంటున్నాము, లేకపోతే మా సొంత ఖర్చులతో చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.